చికెన్ అంటే పిల్లలు సహా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులందరూ ఇంట్లో చికెన్ ఉండాల్సిందే అంటారు. ఇక చికెన్తో చేసే వెరైటీలు చాలా ఎక్కువ. చికెన్ 65 దగ్గర నుంచి చికెన్ బిర్యానీ వరకు అనేక రకాలుగా కోడిని ఇష్టంగా తింటూ ఉంటారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అందులో ఎక్కువగా కనిపించేది చికెన్ వంటకాలే. పోషకాహార నిపుణులు కూడా కోడి మాంసంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. నిర్ణీత పరిణామంలో చికెన్ని తీసుకుంటే హెల్త్కి మంచిదని కూడా అంటూ ఉంటారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం చికెన్ను తినే ముందు కొంచెం జాగ్రత్తగా వండుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే డేంజర్ బ్యాక్టీరియా బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదేదో నార్మల్ స్టడీ చెప్తున్నది కాదు. NIN సైంటిస్టుల స్టడీలో వెల్లడైన భయంకరమైన నిజాలు. కోళ్లకు యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN సైంటిస్టులు స్టడీ చేశారు. ఈ కోళ్లలో యాంటీబయాటిక్స్ ని తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా ఇవ్వటంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ AMR వృద్ధి చెందుతోందని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగా ఉడికించకుండా తింటే ఆ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి అధ్యయనాన్ని చేపట్టారు. 2 రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్, 131 కోడి రెట్టల్ని శాంపిల్స్ గా తీసుకున్నారు. వాటి నుంచి DNA వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయని తెలిపారు. అయితే కోళ్ల రెట్టల్లో విరేచనాలకు కారణమయ్యే ఈ కోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియోట్స్ ప్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లని సైంటిస్టులు గుర్తించారు. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కి ఆటంకంగా మారే బ్యాక్టీరియాలే అని NIN డ్రగ్స్ చేసిన స్టడీ వెల్లడించింది. NIN డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇలాంటివి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికిస్తే 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందని అంటున్నారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ AMR జన్యువు తీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు. కోడి మాంసంలో ప్రాణాంతక బ్యాక్టీరియా జన్యువులు యాంటీబయాటిక్స్ ని తట్టుకునే అదనపు పొరను కలిగి ఉండటం గమనించామని చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, కలరా, ఫుడ్ పాయిజన్ వంటి తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నాయని, ట్రీట్మెంట్ కి సవాల్గా మారనుందని వెల్లడిస్తున్నారు. AMR బ్యాక్టీరియా పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే చికెన్తో బ్యాక్టీరియా ఒక్కటే ప్రమాదకరంగా మారిందా అంటే ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కోడి వేగంగా బరువు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, ఆ ఇంజెక్షన్ల వల్ల బాలికలకు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. బాయిలర్ చికెన్ తిన్న చిన్నారులు ముందస్తు యుక్త వయసుకు వస్తున్నారు. హార్మోనల్ మార్పులు చోటు చేసుకుంటూ ఉండగా త్వరగా పీరియడ్స్ వస్తున్నాయని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చికెన్తో పాటు ఎక్కువ పాల ఉత్పత్తి కోసం పశువులకు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. బర్డ్ ఫ్లూ వంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు చికెన్ అంటే జనం కొంత భయపడుతున్నారు. ఆ తర్వాత మామూలుగానే తినేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికే అవగాహనతో ఉంటున్నారు. కోళ్లకు ఎక్కువగా కాళ్ళు, మెడ భాగంలో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండటం వల్ల ఆ పార్ట్స్ వద్దని చికెన్ సెంటర్స్ లో దూరం పెడుతున్నారు జనం. అయితే ఈ డేంజర్ నుంచి పూర్తిగా గట్టెక్కాలంటే మాత్రం కోళ్ల పెంపకంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.